హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ బైపీసీ వాళ్ళు చూసుకుంటే బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే కౌన్సిలింగ్స్ డేట్ సంబంధించి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో కూడా తెలిసింది. అలాగే బీఫార్మసీ ఫార్మ్ ఐడి సంబంధించి నోటిఫికేషన్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే ఎంపీసీ స్ట్రీమ్ సంబంధించి ఇది ఫైనల్ ఫేజ్ అయితే వచ్చింది. మనం ఇంకా ఫైనల్ ఫేజ్ చూసుకుంటే సెకండ్ ఫేజ్ అనేది మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం. బట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ 27 వరకు కూడా అయిపోయి మనకి మొత్తంగానే ఆగస్ట్ ఫస్ట్ వీక్లోగా ఎంసెట్ సంబంధించి సెకండ్ ఫేజ్ అయితే సంబంధించి ఫైనల్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం చూసుకుంటే బైపీసీ వాళ్ళకైతే స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మనం తొందరగానే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆగస్ట్లో కనుక పెడితే మాత్రం ఖచ్చితంగా ఆగస్ట్ నెలలో ఉంటుంది మనకు బైపీసీ వాళ్ళకి చూసుకుంటే. బట్ ఇప్పుడు మనకి ఎంపీసీ వాళ్ళు తొందరగా అయిపోతుంది కాబట్టి వెంటనే బైపీసీ వాళ్ళకి స్టార్ట్ చేస్తారు. సో మ్యాక్సిమం ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఎండింగ్కి మనకి నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే రావడం అయితే జరుగుద్ది. తర్వాత మనకి ఆగస్ట్ సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సో కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేయాలి, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.